యూదాస్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనం ఆరాధన స్తుతి ఆరాధనం నీవే కదా నా ఆరాధనం నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనం నీ ప్రజల నెమ్మదికై రాజ్యం మార్చింది నీవే కదా అహమును అనసి అధికారులను అదముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజ్యం మార్చింది నీవేనని అహమును అనసి అధికారులను అదమల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదాస్తుతి గోత్రపు సింహమం యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధనం నీవే కదా నా ఆరాధనం ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చోటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదాస్తుతి గోత్రపు సింహమం యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధనం నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనం ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా. ఇక్కడ హబక్కూ గ్రంథంలో దేవుణ్ణి హబక్కూ ఇట్లా 16వ అధ్యాయంలో 16వ వచనంలో 3వ అధ్యాయం 16వ వచనం గుర్రములు మహాసముద్ర జలరాశులను తొక్కును నేను వినగా జలముల మీద వచ్చి వారు సమీపించు వరకు అంటే జలముల మీద వచ్చి వారు సమీపించే వరకు నేను ఓరకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. శ్రమ దినం వరకు కనిపెట్టినాడంట భక్తుడు. మనం శ్రమ వద్దనుకుంటున్నాం. శ్రమ మనకు రాకూడదని మనం అనుకుంటున్నాం. ఈ భక్తుడు చెబుతున్నాడు శ్రమ దినం కొరకు నేను కనిపెడుతున్నాను అంటున్నాడు అనమాట. నా అంతరంగము కలవరపడుతున్నది, ఆ శబ్దములకు నా పెదవులు కదలుతున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవుతున్నవి, నా కాళ్ళు వణుకుతున్నాయి అంట. అంజూరపు చెట్లు పుయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్లో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. ఏమి లేకపోయినా కానీ యెహోవా నందు ఆనందిస్తాను అంటున్నాడు హబక్కూ. అలాగే మనం దేవునందు ఆనందించాలి. దేవుడు ఆసమాసి దేవుడు కాదు. ఆ దేవుడందు మనం నిత్యం ఆనందిస్తే
మనకు సమాధానం ఇస్తాడు దేవుడు, మనకు నెమ్మది ఇస్తాడు, మన మన రోజులు మంచి రోజులుగా కడ చేస్తాడు మాట. మనం బతికి దినములన్నీ క్షేమం కృపాక్షేములే మనం వెంట వస్తాయి మాట. దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు స్తోత్రం హల్లెలూయా. దేవుణ్ణి కనపరచాలి. ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు, ఆ సాల్లో పశువులు ఉన్నా కానీ లేకపోయినా కానీ, అంజూరపు చెట్లు ఉన్నా కానీ, పువ్వులు పూసిన కాయలు లేకపోయినా కానీ, ఏమి లేకపోయినా దేవునందు ఆనందిస్తా అంటున్నాడు. దేవునంది అబ్బకు ఆనందిస్తా అంటున్నాడు అనమాట. దేవుడి స్తోత్రం. పశువులు శాలలో లేకపోయినాను నేను యెహోవా యందు ఆనందించేదను. పశువులు శాలలో లేకపోయినాను నేను దేవునంది ఆనందిస్తాను యెహోవా యందు అంటున్నాడు అనమాట. మనం దేవుడందు ఆనందిస్తామా? మనకు అన్నీ ఇచ్చినా కానీ దేవుడు మనం ఆనందించలేకపోతున్నాం. ఇక్కడ భక్తుడు చూడు, నాకు ఏమన్నా ఏమి లేకపోయినా నేను దేవుడందు ఆనందిస్తాను అంటున్నాడు అనమాట. అట్లా మనం ఆనందించే బిడ్డలుగా ఉండాలి దేవుడందు. దేవుడు అంటే ఎవరనుకున్నా సర్వశక్తిమంతుడు ఆయన. మనకు దొరికి ఎడబాట, మనకు దొరికిన దేవుడు, మనకు దొరకవలసిన దేవుడు కాదు. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మన చెంతకు వచ్చి మనల్ని రక్షిస్తుంటే ఆయన చేసిన ఉపకారాలు పొందుకుంటాం. కానీ ఆయన ఉపకారాలు పొందుకుంటూ ఆయన మనం స్తుతించలేకపోతున్నాం అన్నమాట. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు కదా, ఏమున్నా లేకపోయినా కానీ నేను దేవుడందు ఆనందిస్తా అంటున్నాడు అన్నమాట. అలాగే మనం ఏమన్నా లేకపోయినా కానీ దేవుడందు ఆనందిస్తాలి. ఒక్కొక్కరు అంటారు చర్చికి వచ్చేవాళ్ళు వత్త అది ఆ గేద దూడ చచ్చిపోయింది అనుకో చర్చి మానేస్తారు. ఎందుకంటే చచ్చిపోయి చర్చి ఎందుకని మానేసామా అంటే, చర్చికి వస్తాను, ఏం జరిగింది, నాకు దూడ చచ్చిపోయింది కదా, దూడ చచ్చిపోతే గేద పాలవుతుంది కదా, నాకు ఈ నష్టం జరిగింది. దేవుడి దగ్గర వస్తే లాభం రావాలి కానీ నష్టం అయి వస్తే ఎట్టగా, అందుకని నేను చర్చికి రావట్లేదు అంటున్నారు. అంటే చర్చికి వస్తే లాభం కావాలి కోసం వీళ్ళకి, లాభం గురించి వస్తారేమో వీళ్ళు, లాభం గురించి వస్తారేమో. ఆరోగ్యం కావాలని వస్తారు కొంతమంది, ఆరోగ్యం గురించి వస్తారు. వీళ్ళేమో లాభం గురించి వస్తున్నారన్నమాట. దూడ చచ్చిపోయిందంట, నష్టం కలిగిందంట, అందుకే చర్చి మానేశారు. ఏది జరిగినా కానీ దేవుని మీద అలుగుతారు. ఎవరి మీద అలగరు, ముందు అలిగేది ఎవరి మీద? దేవుడి మీద. అంటే దేవుడేనా అంత లోకు ఉన్నది? మన దేవుడు గొప్ప దేవుడు, మనల్ని ప్రేమించి మన చెంతకు వచ్చాడనమాట. మనం ప్రభు అంటే కాడ యోగ్యత లేదు ఆయన్ని. అట్లాంటి మనకి ఆయన మన దగ్గరకు వచ్చి ఆయన గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. ఇస్తే అది మనం పోగొట్టుకుని అది ఇస్తే దేవుణ్ణి మనం చిన్న చూపు చూస్తామన్నమాట. ఆ దేవుణ్ణి గణపరుచుకునేది వెళ్ళపోయి ఆ దేవుడిని ఏదో చిన్న చూపు చూసినట్టు, ఏదో ఆయన మన దగ్గరకు వచ్చినట్టు, మనల్ని పాది పడినట్టు మనం ఏదో అనుకుంటున్నాం. మనం ఎవలం, ఆయన ఎవలం? ఆయన పరిశుద్ధుడు దేవుడు, మనం ఎవలం మట్టి వాళ్ళం మాట. అంతలో ఉండే అంతలో మాయమైపోయి ఆవిరి లాంటిది మన జీవితం. నీటి మీద బుడగలాంటిది, నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది కూసేపు ఉంటుంది, అక్కడ మాయమైపోద్ది. అట్లాగే మన ప్రాణం కూడా అంతే, నీటి మీద బుడగలాంటిది. అంతలో ఉండి అంతలో మాయమైపోద్ది. ఈ ప్రాణం కొరకు మనం ఎన్నో దేవుని నాకు మంచి చేయలేదు, మాకు మాకు మంచి జరగలేదు, దేవుడి దగ్గర వస్తున్నాను మంచి జరగలేదు, నాకు అన్నీ నష్టమే వస్తున్నాయి, నష్టం కలుగుతుంది
నేను ఇంకా దేవుడు లేదు, గేముడు లేదు, ఏమి లేదు, నేను రాను అని దేవుని మీద అలుగుతారు. దేవుని మీద అలిగితే దేవుడికి నష్టమా, నీకు నష్టమా? నీకే నష్టం. అది దేవుడికి ఏం నష్టం లేదు. నువ్వు వస్తే ఆయన కాపుదాలు ఇస్తాడు నీకు. ఆయన కాపుదాల నుంచి ఆయన రెక్కల కింద భద్రపరిచి కాపాడుతాడనమాట. ఆయన రక్షణ పొందుకున్న, బాప్టిజం పొందుకున్నావు అనుకో, ఆయన దూతల్ని కాపుదాలుగా ఉంచుతాడనమాట. మనం విలువ లేని మనకి ఆయన విలువ ఇచ్చి, మనకెంతో ఆయన గొప్ప రక్షణ ఇచ్చి, ఆయన దూతలు కాపుదాలు కానీ మనకిస్తున్నాడు అనమాట. దేవుడి స్తోత్రం. అంత గొప్ప దేవుణ్ణి, మన ప్రేమించే దేవుణ్ణి మనం కాదనుకుంటున్నాం అన్నమాట. ఒక అమ్మాట అది. ఆ దేవుడిని నమ్ముకుంటామేంటి? ఆ తెల్లోళ్ళ దేవుడు, అమెరికా దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు, ఆ జాతి దేవుడు, ఈ జాతి దేవుడు, మన దేవుడు కాదు అంటారు కొందరు. ఆయన అందరికీ దేవుడు, అందరికీ ప్రభు, అందరికీ ప్రభు మాట ఆయన. మనం హృదయం మార్చుకుని ఆయనలో జీవించాలన్నమాట. హృదయం మార్చుకోకుండా మనం ఉండి మన ఉదయం కట్టిని మార్చుకున్నాం. ఈ లోకంలో ఉండి లోకం అనే ఊపిలో పడి పెద్దల ప్రాయపరంగా జీవిస్తూ అబద్ధాల జీవితాలకు అలవాటు పడి ధనాపస్తులు అయిపోయి వింకములు ఆడేవాళ్ళగా ఉన్నాయి. మాట వినకుండా తల్లిదండ్రులకి అవిధేయులయ్యి జీవిస్తామట. దేవుడు వాక్యం ఏం చెప్తున్నా? తల్లిదండ్రుని సన్మానించమంటుంది. తల్లిదండ్రుని సన్మానించాలంట. తల్లిదండ్రుని సన్మానించే బిడ్డలుగా ఉండాలి. తల్లిదండ్రుని సన్మానించిన వాళ్ళకంట లోయ కాకులు అంట కళ్ళు పీకుతీ అంట అని వాక్యం ఉంది. అలాగే తల్లిదండ్రుని కూడా మనం సన్మానించాలన్నమాట. దేవుడు బైబిల్ చదివితే మనకి జ్ఞానం వస్తుందన్నమాట. జ్ఞానం ఇస్తాడు. ఈ బైబిల్ చదివినోడు ఎవరైనా వాళ్ళ ముందు పనికిరాడు. అంత జ్ఞానం ఈ బైబిల్లో ఉంది. దేవుడి స్తోత్రం. ఇక్కడ అబ్బక్కి చెబుతున్నాడు అన్నమాట. ఏమన్నా ఏమి లేకపోయినా నేను దేవుడందు ఆనందిస్తా అంటున్నాడు అన్నమాట. అలా ఆనందించే బిడ్డలుగా మనం ఉండాలి. ఒక భక్తుడు చెబుతున్నాడు, యెహోషువ భక్తుడు చెబుతున్నాడు, మీరు ఎవరిని ఎలా సేవిస్తారు మాకు తెలియదు, కానీ నేను అలాంటి వారు యెహోవానే సేవిస్తామని అంటున్నాడు అన్నమాట. ఆయనందు భయభక్తులు కలిగి ఉంటామంటున్నాడు. అట్లాగే దేవునందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాయందు నేను యెహోవాయందు ఆనందించేదను. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించేదను. నా రక్షణకర్తయగు దేవుని యందు సంతోషించేదని అంటున్నాడు భక్తుడు. దేవుడందు మనం సంతోషించాలి. లోకంలో సంతోషం మనకే అనవసరం. ఆయనలో సంతోషం ఉంది. ప్రభువగు యెహోవాయే నా బలము. ప్రభువగు యెహోవాయే నా బలం. ఆయన బలంగా చేసుకోవాలి. మనం బలహీనులం. ఆయన్ని మనం బలంగా చేసుకోవాలి. బలంగా ఉంటాడనమాట ఆయన మనకే. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును అంటున్నాడు భక్తుడు అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపింపజేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నడిపింపజేస్తాడంట. అట్లాంటి దేవుణ్ణి మనం ఆరాధించుకుంటూ గణపరుచుకుంటూ ఆయనలో ముందుకు సాగాలన్నమాట. అలాంటి జీవితం మనం జీవించాలన్నమాట. ఆయన గణపరుచుకోవాలన్నమాట. ఆయన గణపరుచుకునే జీవితం కలిగి ఉండాలి. అంతేగాని ప్రభు నాకు అది చేయలేదు, ఈ చేయలేదు, ఈ వంకలు చెప్పకూడదు. వంకలు చెప్పే ఎవరో అంటారు చూడు, ఏ వంక లేదని వంకలు చెప్పేవాళ్ళు ఈ చెబుతారన్నమాట. ఏంటంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాగులు చెబుతారన్నమాట. సాగులు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆ సాగులు చెప్పకుండా దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణను గుర్తించి ఆయన్ని గణపరచాలి. గణపరిస్తే అప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడనమాట. అలాంటి జీవితం మనం పొందుకుందాం. ఆయనలో దేవుడి వాక్యం దీవించం కాక దేవుడు తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీ స్తోత్రం. మీ అందు భయభక్తులు కలిగి
మేము జీవించాలి మాట్లాడి మా దేవాన్ని స్తోత్రమునైనా మిమ్మల్ని కనపరుచుకుంటూ భయంపరుచుకుంటూ మీలో ఆనందించే జీవితాలు మాకు అనుగ్రహించి కాపాడు సహాయం అని యేసు నామములో అడుగుతాం పరమ తండ్రి ఆమేన్.